so on plus NCN వాల్యూ బైనామియల్ కోఎఫిషియంట్ లో అప్పర్ నెంబర్ లోయర్ నెంబర్ రెండు ఈక్వల్ కనుకైతే దాని వాల్యూ 1. బైనామియల్ కోఎఫిషియంట్ లో అప్పర్ నెంబర్ లోయర్ నెంబర్ ఈక్వల్ అయినా బైనామియల్ కోఎఫిషియంట్ లో లోయర్ నెంబర్ 0 అయినా దాని వాల్యూ 1. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తా ఉంటే కనుక 1 ప్లస్ ఇది నెక్స్ట్ రాస్తాం 1 ప్లస్ n/2. ఇక్కడ చూడండి ఈడ ఇది న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ n ఇంటూ n మైనస్ 1/2 ఇంటూ 1 ఉంది. ఈడ డినామినేటర్ లో 3/1 అనుకో. ఒక ఫ్రాక్షన్ ఇంకొక ఫ్రాక్షన్ తో డివైడ్ చేసేటప్పుడు a/b హోల్ డివైడెడ్ బై c/d ఇజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ లో ఉండే ఫ్రాక్షన్ అట్లే వస్తుంది, డినామినేటర్ లో ఉండే ఫ్రాక్షన్ ఈ న్యూమరేటర్ ఇది న్యూమరేటర్ లో ఉండే ఫ్రాక్షన్ అట్లే వస్తుంది a/b. ఈ హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది, ఈ డినామినేటర్ లో ఉండే ఫ్రాక్షన్ కలెక్టింగ్ వస్తుంది. c/d అంటే d/c. దాని ప్రకారం ఇది ఏం రాసుకోవచ్చు, ఇది a/b హోల్ డివైడెడ్ బై c/d అనుకో. అంటే n ఇంటూ n మైనస్ 1 n ఇంటూ 1 ప్లస్ n/2 ప్లస్ n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ 1. ఇది న్యూమరేటర్ లో ఉండే ఫ్రాక్షన్ a/b. హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది, ఈ హోల్ డివైడెడ్ బై ఇంటూ అవుతుంది, ఇంటూ ఈ 3/1 ఏమవుతుంది 1/3 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ NCN న్యూమరేటర్ 1 అయిపోయి అప్పర్ నెంబర్ లోయర్ నెంబర్ ఈక్వల్ అయింది కాబట్టి బైనామియల్ కోఎఫిషియంట్ లో ఇది 1 అయిపోయి 1/n+1. ఇక్కడ కూడా లాస్ట్ స్టెప్ 1/, అది అట్లే రాయి 1/n+1. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 ప్లస్ ఇది ఏమవుతుంది 1 ప్లస్ n/2 ప్లస్ n ఇంటూ n మైనస్ 2. ఫ్రాక్షన్స్ ను మల్టిప్లై చేయడం అంటే న్యూమరేటర్ లో ఉండే వాటిని న్యూమరేటర్ లో, డినామినేటర్ లో ఉండే వాటిని డినామినేటర్ లో మల్టిప్లై చేయి. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ 1 అంటే n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ 1 ఇంటూ 3 అంటే 3 ఆర్డర్ లో రాసుకో, ముందు రాసుకో, బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి 3 ఇంటూ ఇది ఇట్లా రాసుకో. 3 ఇంటూ మనకు ఫార్ములాకు అనుగుణంగా 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1/n+1. ఇది అట్లేనా ఇచ్చిన ప్రాబ్లం లో